నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరతీసింది. ప్రశాంతంగా ఉండే పల్లె ప్రజల మధ్య చిచ్చు రాజేసి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుటిల నీతితో కుట్రలు చేస్తోంది. ఫ్యాన్ పార్టీ చీప్ పాలిటిక్స్కు కారణమేంటి? వలసలతో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశం ఉండడంతో దిగజారి వ్యవహరిస్తోందా? పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డంతోనే కుతంత్రాలు చేస్తోందా? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లాలోని పచ్చని పల్లెల్లో వైసీపీ చిచ్చు పెడుతోంది. ప్రశాంతంగా ఉండే గ్రామ సీమల్లో కక్షలు కార్పణ్యాలను పెంచి పోషిస్తోంది. కయ్యాలకు కాలు దువ్వుతూ ఘర్షణలకు కారణమవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన నోటి దురుసుతో చిక్కుల్లో పడ్డారు. పోలీసులు టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బోగోలు మండలం కోళ్లదిన్నలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గాయపడిన ఇరు వర్గాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా కత్తులతో గొడవకు దిగారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులతో పాటు టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. రాబోయేది ఫ్యాన్ పార్టీ ప్రభుత్వమేనని, పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీయిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలను వదలబోమని బెదిరింపులకు దిగారు. దీంతో సైకిల్ పార్టీ నేత వంటేరు ప్రసన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కోళ్లదిన్న గ్రామం 2022 ముందు వరకు ప్రశాంతంగా ఉండేది. ఆలయ నిర్మాణానికి టీడీపీ నేతలు స్థలాన్నిచ్చారు. అక్కడున్న తెలుగుదేశం స్తూపాన్ని వైసీపీ నేతలు కూల్చివేసి కయ్యానికి కాలు దువ్వారు. ఇక్కడ జరిగిన ఘర్షణలో టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి వర్గం కేసులు పెట్టించింది. వైసీపీ అధికారంలో ఉండగా కోళ్లదిన్నలో అరాచకం రాజ్యమేలింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే వైసీపీ శ్రేణులు కావాలని టీడీపీ ఫ్లెక్సీల ఎదురుగా ఫ్యాన్ పార్టీ బ్యానర్లు కట్టి ఘర్షణకు కారకులయ్యారు. దీనిని తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయం లబ్ధి పొందే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. గొడవలు చినికి గాలివానగా మారి కేసుల వరకు వెళ్ళింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి నోటి దురుసు అనర్థాలకు దారితీసింది. పోలీస్ అధికారులను అవమానించి చులకనగా మాట్లాడినా ఉన్నతాధికారులు లైట్ తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ పాలనలో ఇలాంటి అంశాలపై తక్షణం స్పందించి ఘాటు విమర్శలు చేసిన పోలీస్ సంఘాలు ఇప్పుడు విన్నకుండిపోయాయి. కాకాణి తీరును ప్రభుత్వ వర్గాలు ప్రజలు తప్పుబట్టారు. కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నాయకత్వాన్ని వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల కావలి మండల పార్టీ అధ్యక్ష పదవికి 50 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి డబ్బుండే నేతకు పదవిని కట్టబెట్టడం సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. 6 గ్రామాల మత్స్యకార నేతలు ఇటీవల సమావేశమై రామిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈయనను ఇన్ఛార్జిగా కొనసాగిస్తే కూటమిలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కనుసైగ చేస్తే వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. లోకల్ శాసనసభ్యుడు అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం సానుకూల విధానాలతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్లను అద్దల్లా తీర్చిదిద్దుతున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు రామిరెడ్డి ముఖ్య అనుచరులు క్యూ కడుతున్నారు. కావలి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గ్రామాల్లో వర్గ వైషమ్యాలతో చిచ్చు రాజేస్తున్నారు. కక్షలు కార్పణ్యాలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కోళ్లదిన్నలో ఘర్షణ జరిగింది. కావలి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తే సహించబోనని టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఫ్యాన్ పార్టీ కుట్రపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షం జనంలో మరింత పలుచనయ్యే అవకాశం ఉంది.